హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మేము ఈ మధ్యనే పిల్లలకి సమ్మర్ హాలిడేస్ కాబట్టి వాళ్ళకి యానిమల్స్ అంటే చాలా ఇష్టం కాబట్టి యానిమల్స్‌ని చూయిద్దామని హైదరాబాద్‌లో ఉన్న నెహ్రూ జూలాజికల్ పార్క్ అయితే వచ్చామండి. అయితే మేమొక్కరమే చూస్తే ఎలా అందుకే మీకు కూడా చూయిద్దామని ఈ వీడియో అయితే తీశాను. ఇక్కడ ఎంట్రీ టికెట్ అడల్ట్స్‌కి రూ. 100 ఉంటుంది. అలాగే కిడ్స్‌కి రూ. 50 టికెట్ అయితే ఉంటుంది. లోపలికి వెళ్ళిపోయాక అక్కడక్కడ చిన్న చిన్న టికెట్స్ అయితే ఉంటాయండి. కానీ మేము వెళ్ళింది సండే కాబట్టి ఆ రోజున ఆ సండే మాత్రం చాలా పబ్లిక్ అయితే ఉన్నారండి. ఎప్పుడు ఇంత అయితే రష్ లేదంట. ఆ రోజు మాత్రం చాలా మంది అయితే వచ్చారు. ఆ చుట్టుపక్కనే ఉన్న ఊర్లో వాళ్ళు కూడా అలా బాక్సులు తీసుకొని, లగేజులు తీసుకొని అయితే పిల్లల్ని తీసుకొని అలా పార్క్ అయితే వచ్చారు. ఇంకా మేము అలా తోసుకుంటూ ఆన్‌లైన్‌లో టికెట్స్ తీసుకొని లోపలికైతే ఎంటర్ అయిపోయాము. లోపలికి ఎంటర్ అయిపోయాక ఇలా ఒక మ్యాప్ అయితే ఉంటుంది. మనకు ఐడియా లేకపోతే అలా మ్యాప్ చూసుకొని దాని ప్రకారంగా వెళ్ళొచ్చు. చూడండి ఇలా మేమైతే ఫస్ట్ ఇలా ఫిష్ వరల్డ్‌లోకైతే వచ్చేసాము. చేపలంటే పిల్లలకి చాలా ఇష్టం కాబట్టి ముందుగా ఇలా చేపల లోకానికైతే వచ్చేసాము. చూడండి ఎంత రంగురంగుల చేపలున్నాయో. ఈ చేపలను చూస్తే పిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి. ఎందుకంటే ఇక్కడ చాలా రకాల చేపలైతే ఉన్నాయి. ఆ చేపలను చూస్తుంటే, ఆ కలర్స్ చూస్తుంటే ఇవి నిజం చేపలా? ప్లాస్టిక్ చేపలా? అన్నట్టుగా ఉన్నాయి. ఇక్కడ ఇవి ఏమేం చేపలు అనేవి మొత్తం అక్కడ క్లియర్‌గా రాసిపెట్టి ఉంచారు. వాటి నేమ్స్ అంతా. చూడండి. అవన్నీ బాగా వాటర్‌లో స్విమ్మింగ్ చేసుకుంటూ చాలా బాగా ఆడుకుంటున్నాయి. ఈ చేపలు చూడండి ఎంత చిన్న చిన్నగా ఉన్నాయో. ఈ చేప చూడండి ఎంత ఫ్యాన్సీగా, ఎంత కలర్‌ఫుల్‌గా ఉందో చూసారా ఈ చేపని? చాలా బావుంది కదా! ఇది ఫ్లవర్ హార్న్ అంట. తర్వాత ఈ పక్కన ఈ చిన్న చిన్న చేపలు ఎంత కలర్‌ఫుల్‌గా ఉన్నాయో చూసారా? ఇలా చేపలు చూసుకుంటూ ఇంకా మేము అలా బయటికైతే వెళ్ళిపోయాము. ఇది షార్క్ ఫిష్ అన్నమాట. చూసారా? బేబీ షార్క్ డు 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 అని సాంగ్ పాడతాం కదా! అదే ఫిష్ అన్నమాట ఇది. అక్కడి నుంచి అలా బయటకు వెళ్తే ఇక్కడ మేము తాబేలు ఇంటికైతే వచ్చామండి. ఇక్కడ ఈ తాబేలు చూసారా? ఇది ఎన్నో ఇయర్స్ తాబేలు ఉన్నట్టుగా ఉంది. చాలా ఓల్డ్ తాబేలు అన్నమాట. దానికి గడ్డి పెట్టారు. అది తింటూ ఉంది. ఆ పక్కనే ఇక్కడ ఆస్ట్రిచ్‌లవి ఉన్నాయండి. ఇక్కడ పార్కు చాలా ప్లేస్ ఉంటుంది. మనం అది నడవలేము అనుకుంటే ఇలా ట్రైన్ ఫెసిలిటీ ఉంటుంది. లేదు అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉంటాయి. లేదంటే సైకిల్స్ రెంట్‌కి తీసుకొని రావచ్చండి. మనం నడుస్తే ఓకే. నడవకపోతే అలా వెహికల్స్‌లో రావచ్చు. తర్వాత ఇక్కడ తాబేళ్లు కూడా ఉన్నాయి చూసారా? ఇలా వాటర్‌లో తాబేళ్లు మొత్తం బాగా స్విమ్ చేస్తున్నాయి. కొన్నేమో అలా పక్కనైతే ఉన్నాయి. తర్వాత తాబేళ్లు చూసాక ఈ పక్కనే వచ్చేసి ఇక్కడ ఒక యానిమల్ ఉంది చూసారా? దీని పేరు మీకు తెలిస్తే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. తర్వాత అలా నడుస్తూ వెళ్ళాము. పిల్లలు మాత్రం అస్సలు అలసిపోకుండా అలా నడుస్తూనే చూస్తూ ఉన్నారు చూడండి. తర్వాత ఇక్కడ చింపాంజీ. ఇక్కడ సమ్మర్ కాబట్టి వాటర్ ఫెసిలిటీ కూడా పెట్టారండి. ఎలాంటి ప్రాబ్లమ్ లేదు. వాటర్‌కి కానీ, ఫుడ్‌కి కానీ మనం ఫుడ్ అయినా తీసుకొని వెళ్ళొచ్చు. లేదు అంటే అక్కడ కూడా ఫుడ్ ఉంటుందండి లోపల కూడా. ఫుడ్‌కి, వాటర్‌కి ఎలాంటి ప్రాబ్లమ్ అయితే లేదు. అక్కడ ముందలే బటర్‌ఫ్లై పార్క్ కూడా ఉంది. తర్వాత అటు నుంచి కొద్దిగా ముందుకొచ్చేస్తే చూసారా చిరుతపులి, వైట్ టైగర్ పడుకుంది. హాయిగా అది నిద్రపోతుంది. దాని పక్క నుంచే ముందుకొచ్చేస్తే ఇక్కడ ఇవి ఫాక్స్‌లు అనుకున్నానండి. ఫాక్స్ కాదు అడవి కుక్క. చూసారా? వీటికి ఫుడ్ ఉందో లేదో అన్నట్టుగా బక్కచిక్కిపోయాయి. యానిమల్స్ అయితే నేను లాస్ట్ టైమ్ చూసినప్పటికి ఇప్పటికి అయితే చాలా తగ్గిపోయాయండి యానిమల్స్. తర్వాత అలా నడుచుకుంటూ వెళ్తే నెక్స్ట్ ఇక్కడకొచ్చేసాము. చిరుతపులి. చూసారా అది ఎలా తిరుగుతుందో? ఇప్పుడే ఫుడ్ పెట్టి అది వాకింగ్ చేస్తుందా అన్నట్టుగా అలా తిరుగుతూనే ఉంది. అక్కడున్న జనాలను చూసుకుంటూ మధ్య మధ్యలో ఆగి అలా మళ్ళీ వాకింగ్ అయితే కంటిన్యూ చేస్తుంది చూసారా?
నెక్స్ట్ అక్కడ నుండి వెళ్తే ఇక్కడ చూసారా డీర్లు ఉన్నాయి, డీర్స్ ఉన్నాయి, అలాగే ఆస్ట్రిచ్లు ఉన్నాయి. ఇవి కూడా గడ్డి తింటున్నాయి. వీటన్నింటికి ఆకలేసినట్టుంది. అలా గడ్డి తింటూ లంచ్ టైం అయింది కదా, అలా గడ్డి తింటూ తిరుగుతున్నాయి చూడండి. అక్కడ నుంచి అలా వెళ్తే ముందుకు వెళ్తే ఇక్కడ పీకాక్స్ ఉన్నాయి. ఈ వైట్ పీకాక్ ఎంత బాగుందో, ఇది అలా పురి విప్పితే చూడండి ఎంత అందంగా ఉందో. ఇక్కడ నెట్లో నుంచి తీయడానికి క్లారిటీగా రాలేదు కానీ చాలా అందంగా ఉందండి. చూడండి అలా తిరుగుతూ ఉంది. దాని పక్కనే ఇలా బ్లూ కలర్లో ఉన్న నెమలి కూడా ఉంది. ఇన్ని యానిమల్స్ చూసాం కదా, మాకు కూడా చాలా ఆకలి అయితే వేస్తుంది. మేము జూ పార్క్కి వెళ్తున్నాము. అక్కడ అన్ని యానిమల్స్ చూడడానికి ఫుల్ ఎనర్జీ అయితే కావాలని ముందే మార్నింగే లేసి బాక్స్లు అయితే ప్రిపేర్ చేసుకొని తీసుకొని అయితే వచ్చాము. లంచ్ అయితే చేసేసాము. లంచ్ తిన్నాక అలా ముందుకు వెళ్తూ అలా ఎలిఫెంట్స్ని అయితే చూసాము. ఎలిఫెంట్స్ అంటే కూడా మా పిల్లలకి చాలా ఇష్టం కాబట్టి చాలాసేపు అయితే అలా ఎలిఫెంట్స్ని అయితే చూశారు. అవి కూడా తింటున్నాయి. వాటికి కూడా గడ్డినైతే పెట్టారు. అక్కడ నుంచి అలా ముందుకు వెళ్తే ఇదొక యానిమల్ అయితే ఉంది. మరి దీని పేరు కూడా మీకు తెలిస్తే కామెంట్ చేయండి. అయితే ఇక్కడ మనం ఏదైనా యానిమల్స్ని అడాప్ట్ చేసుకోవచ్చండి. దానికి కావాల్సిన ఫుడ్ అన్నీ అడాప్ట్ చేసుకుంటే మనమే పెట్టాలి. కావాలి అంటే వాటికి నేమ్స్ కూడా పెట్టుకోవచ్చు. తర్వాత ఇక్కడ జాక్వర్ తిరుగుతుంది చూసారా, అక్కడ చెట్ల మధ్యలో అన్ని యానిమల్స్ వాకింగ్ అయితే చేస్తున్నాయి. తర్వాత ఇది ఏం యానిమలో తెలుసా మీకు? ఇది హిపోపోటమస్ అండి. ఇది ఎక్కువగా వాటర్లో అలా వెళ్తూ స్విమ్ చేస్తూ మళ్ళీ వస్తుంది. దాని పక్కనే ఇలా రైనోసర్. హిపోపోటమస్ రైనోసర్ అచ్చం కొద్దిగా సేమే ఉన్నాయి. కొద్దిగా దీనికి కొమ్ములు ఉన్నాయి, హిపోపోటమస్కి లేవు, అంతే డిఫరెన్స్. ఇది ఆస్ట్రిచ్. తర్వాత ఇక్కడ ఒక చెట్టుకి ఒక కాయలు ఉన్నాయండి. ఈ కాయల పేరు ఏంటో నాకైతే తెలియదు. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఇక్కడ డీర్స్ కూడా తింటున్నాయి. దాని పక్కనే జిరాఫీ ఎంత పొడుగ్గా ఉందో చూడండి. ఇది ఒంటరిగా జిరాఫీ ఏం చేస్తుందో, ఒక్కటే జిరాఫీ ఉంది. తర్వాత ఇక్కడ ఫాజిల్ పార్క్ అయితే వచ్చాము. ఈ ఫాజిల్ పార్క్లో చూడండి ఈ డైనోసార్స్ యొక్క అస్థిపంజరాలండి ఇవన్నీ. వాటి బొక్కలండి, ఎన్నో ఇయర్స్ నుండి దాచిపెట్టిన బొక్కలు ఇవి. వీటిని చూస్తే గట్టిగా ఉన్న ఏవో రాళ్ళలాగా అనిపిస్తుంది, కానీ ఇవన్నీ డైనోసార్ యొక్క ఫాజిల్స్ అంట. చూడండి అన్నీ అలా పెట్టి ఉంచారు. అలా చూస్తూ వెళ్ళిపోయాము అంతే. చూసారా, ఇక్కడ ఫాజిల్ పార్క్ అయితే చూసేసి నెక్స్ట్ అక్కడ వాటర్ యానిమల్స్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. ఇక్కడ క్రోకడైల్ చూసారా ఎలా ఉందో. కొన్ని క్రోకడైల్స్ అయితే స్విమ్ చేస్తున్నాయి, కొన్ని ఏమో అలా పడిపోయినట్టుగా ఉన్నాయి. వీటికి ప్రాణం ఉందా లేదా అన్నట్టుగా అక్కడ ఎన్ని క్రోకడైల్స్ ఉన్నాయో చూసారా. ఇదైతే ఎలా అతుక్కుపోయిందో చూడండి భూమికి. అక్కడ నుంచి వెళ్తుంటే ఇక్కడ పాముల ఇంటికైతే వచ్చామండి. ఇది ఎన్ని పాములు ఉన్నాయో ఇక్కడ. ఇది ఇగువానా అంట. ఎలా ఉందో చూడండి. ఇది కూడా ఒక టైప్ ఆఫ్ క్రోకడైల్ లాగానే ఉంది. తర్వాత ఇక్కడ పాము చూస్తే అంతా చుట్టుకొని చూడండి. ఇది కొండ చిలువ పాము. ఎంత పెద్దగా ఉందో, ఎంత లావుగా ఉందో చూడండి. మొత్తం ఇలా చుట్టూరా చుట్టుకొని అయితే కూర్చున్నాయి, పడుకొని ఉన్నాయి. వాటిని చూస్తే భయం వేసింది, కానీ పిల్లలు మాత్రం వెంబడి పడి చూస్తాం అని అయితే వచ్చారు. అక్కడ ఒకటైతే నోరు తెరిసింది చూసారా. తర్వాత ఇక్కడ ఇంకొక పాము. వీటి నేమ్స్ అన్నీ అక్కడ రాసి పెట్టి ఉంచారండి. ఇది పింజర పాము అంట, వెదురు పింజర పాము. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక పాము అయితే ఇలా గ్లాస్ పైనకైతే వస్తుంది చూసారా. ఇది రక్త పింజర. వాటి నేమ్స్, అవి ఎన్ని ఇయర్స్ బ్రతికుంటాయి, అవి ఎంత పొడవు ఉంటుంది, వాటిలో విషం ఉంటుందా లేదా అనేది మొత్తం క్లియర్గా అక్కడ రాసి పెట్టి అయితే ఉంచారు. నెక్స్ట్ ఇక్కడ మన ఇండియన్ కోబ్రా
నాగుపాము అయితే చూడండి, ఒకటైతే చెట్టు పైన ఉంది, ఒకటైతే కింద అలా చుట్టుకొని పడుకొని ఉంది చూసారా. నాగుపాము అండి ఇది. ఇవన్నీ జరిపోతూ అలా ఇసుకలో ఉన్న పాములు ఇలా చాలా ఉన్నాయి. అలా చూసుకుంటూ వెళ్ళిపోయాము ఇంకా స్నేక్స్‌ని కూడా. అయితే సఫారీ హౌస్ కూడా ఉంటుందండి. దానికి మాత్రం చాలా పెద్ద క్యూ ఉంది. ఆ క్యూ లైన్‌లో నిలబడే బదులు మేము ఇంకా అన్ని యానిమల్స్ చూడొచ్చని చెప్పేసి ఆ సఫారీకైతే వెళ్ళలేదు. ఇలా జూ పార్క్‌లో ఉన్న యానిమల్స్‌నన్నింటిని చూసేసి ఇంకా బయటకైతే వచ్చాము. పిల్లలైతే సూపర్ హ్యాపీగా అయితే ఫీల్ అయిపోయారు. మీరు కూడా చూడకపోతే మీరు కూడా వెళ్ళి జూ పార్క్‌నైతే చూసేయండి.